విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. భాష నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయా అంటే నిజమే అంటున్నారు కొరియన్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు ప్రశాంత్ కుమార్. ప్రశాంత్ గారు కొరియన్ లాంగ్వేజ్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఉన్నత స్థాయి విద్యావంతులు కాకుండా దిగువ స్థాయిలో చదువుకున్న వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొరియన్ లాంగ్వేజ్ అనేది కీలకం అంటున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో తొలి ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు. దాని ద్వారా చాలామందికి అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో చాలామందికి ఈ కొరియన్ లాంగ్వేజ్ని చేరువ చేస్తున్నారు. ఇది ఒక రకంగా సామాజిక సేవగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ప్రశాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ప్రశాంత్ గారు, అంటే ఎవరు ఊహించనిది, ఎవరు ధరిచేరన్నది ఈ కొరియన్ లాంగ్వేజ్ని మీరు పట్టుకున్నారు. ఆ కొరియన్ లాంగ్వేజ్ కూడా ఉపాధి కల్పిస్తుందా అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఆ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వచ్చే ఉపయోగం ఏంటి? అసలు మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్ పేరేంటి? సో మా ఇన్స్టిట్యూట్ పేరు యాక్సోక్ కొరియన్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది మేము ద్వారకా నగర్లో మేము ఎస్టాబ్లిష్ చేసాం. ఇది ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే మొదటి కొరియన్ ఇన్స్టిట్యూట్. సో మేము ఇక్కడ కొరియన్ భాష నేర్పిస్తున్నాం. కొరియా భాష వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే కాకుండా ఈవెన్ జాబ్ విషయంలో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు నార్త్ ఇండియాలో చాలా మంది కొరియా భాషను నేర్చుకొని అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. అంత మాత్రం కాదు, జాబ్స్ కూడా చేస్తున్నారు. బిజినెసెస్ కూడా చాలా మంది చేస్తున్నారు. మ్యాంగో ఎక్స్పోర్ట్ చేయడం కానీ, లేకపోతే చేపలు ఎక్స్పోర్ట్ చేయడం కానీ. సో చాలా మంది అక్కడ కొరియన్స్కి ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కూడా లాంగ్వేజ్ విషయంలో వాళ్ళు చాలా వీక్ అండి. ఓకే, వాళ్ళకి కొరియా భాష తప్పించి వేరే భాష రాదు. సో మనకున్న రిసోర్సెస్తో పాటు కొరియా భాషను కూడా కానీ మనం నేర్చుకోగలిగితే బిజినెస్ చేయొచ్చు, లేకపోతే అక్కడ జాబ్స్ చేయొచ్చు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. సో ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అంటే కొరియన్ భాష నేర్చుకోవడానికి తద్వారా మళ్ళీ మనం అక్కడ ఉద్యోగ అవకాశాలు పొందాలంటే కనీస విద్యార్హత ఎంత ఉండాలి ఎడ్యుకేషన్ సంబంధించి? ఇప్పుడు కొరియాలో స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ ఉన్నాయండి. ఓకే, సో అన్స్కిల్డ్ అయితే మీరు లైక్ షాప్లో ఒకవేళ సేల్స్ బాయ్గా జాయిన్ అవ్వాలనుకోండి. సో దానికి ప్రత్యేకంగా వేరే స్కిల్ ఏం అవసరం లేదు. ద ఓన్లీ స్కిల్ ఇట్ ఈస్ నీడెడ్ ఈస్ యూ కెన్ బీ ఏబుల్ టు స్పీక్ కొరియన్ లాంగ్వేజ్. మీరు కొరియా భాషలో మాట్లాడగలిగితే చాలు. అంతకు మించి దానికి ప్రత్యేకమైన స్కిల్ ఇంకేం అవసరం లేదు. ఇంకా అన్స్కిల్డ్ లేబరర్స్ కూడా చాలా చాలా జాబ్స్ ఉన్నాయండి. కన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఎలక్ట్రికల్ విషయంలో. సో అన్స్కిల్డ్లో కూడా చాలా జాబ్స్ అవైలబిలిటీస్ ఉన్నాయండి. సో వీటికి కావాల్సింది ఓన్లీ లాంగ్వేజ్. అచ్చా, వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ ఇప్పుడు అంటే మీరు అన్నారు చాలా మంచి విషయం, కొరియాలో చాలా మంది కొరియన్స్ ఉన్నారు కదా. మన ఇండియన్స్లో లేదంటే మన రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు, అది ఎవరైతే యువకులు ఉన్నారో వారంతా కూడా కొరియన్ నేర్చుకొని, భాష నేర్చుకొని అక్కడికి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందా? అక్కడ అంత అన్ని అవకాశాలు ఉండే అవకాశం ఉందా అని? యాక్చువల్లీ కొరియాలోని పాపులేషన్ డిక్లైన్ అయిపోతుందండి. ఓకే, సో ప్రస్తుతం 5 కోట్ల జనాభా ఉన్నారు కొరియా దేశంలో. సౌత్ కొరియాలో నేను మాట్లాడుతుంది 5 కోట్ల జనాభా ఉన్నారు. ఇప్పుడు పాపులేషన్ -0.6% అండి. డిక్లైన్ అవుతూ ఉంది. సో కంపెనీస్ ఉన్నాయి, అక్కడ లేబర్ తక్కువ అండి, వర్క్ ఫోర్స్ తక్కువ. మనకి ఇండియాలో వర్క్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉన్నారు, యూత్ చాలా ఎక్కువ ఉన్నారు. సో కొరియాలో వీక్నెస్ ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు ఏజింగ్ పాపులేషన్, యూత్ లేదు. సో కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశారు, పిల్లలు లేక కంపెనీస్ క్లోజ్ చేస్తున్నారు. స్కూల్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, పిల్లలు లేక కాలేజెస్ క్లోజ్ చేయవలసి వస్తుంది. ఓకే, సో ఈవెన్ నేను రీసెంట్లీ లాస్ట్ అక్టోబర్లో కొరియా వెళ్ళినప్పుడు చుంచున్ అనే సిటీ మేయర్ గారితో మాట్లాడాను. సో ఆయన హీఈస్ టెల్లింగ్, ఇఫ్ మీరు ఒకవేళ ఇండియన్స్ని ఇక్కడ సిటిజన్స్ అవడానికి మీరు పంపించగలిగితే చాలా విల్ బి థ్యాంక్ఫుల్ అని ఆయన చెప్తున్నారు. సో చుంచున్ సిటీలో ప్రస్తుతం 3 లక్షల జనాభా అండి. సో ఆయన టార్గెట్ 2040 కల్లా చుంచున్ సిటీలో 30 లక్షలు జనాభా చేయాలనేది ఆయన ఉద్దేశం. సో ఇప్పుడు మీకు నేపాల్, ఫిలిప్పీన్స్, ఇలాంటి వియట్నాం ఇలాంటి దేశాల నుంచి చాలా మంది యూత్ని తీసుకొని అక్కడ జాబ్ చేయించుకుంటారు. సో ఇప్పుడు మీరు చూస్తే నేపాల్ గవర్నమెంట్కి కొరియన్ గవర్నమెంట్కి ఒక MOU ఉంది. సో ఎవ్రీ ఇయర్ సమ్ థౌజండ్స్ ఆఫ్ నేపాలీస్ని వాళ్ళు కొరియాలో అన్స్కిల్డ్ లేబరర్స్గా తీసుకుంటున్నారు. సో వాళ్ళకి కావాల్సిన ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే కొరియా భాష మాత్రం రావాలి. సార్ ఇప్పుడు అంటే సరే మనం కొరియా లాంగ్వేజ్ నేర్చుకుంటాం, మీ ద్వారా చాలా మంది నేర్పించే ప్రక్రియ ఒక శిక్షణ అనేది మొదలు పెట్టారు.
ఒకవేళ భాష నేర్చుకున్న తర్వాత అన్‌స్కిల్డ్ ప్రధానంగా అనుకుందాం మనం. అన్‌స్కిల్డ్ లేబర్స్‌కి ఎంతవరకు జీతాలు ఎలా ఉంటాయి సార్? సో అక్కడ వీక్లీ వేజెస్ లేదంటే డైలీ వేజెస్ అని చెప్పుకోవచ్చండి. ఓకే. సో సింపుల్ జాబ్స్ లైక్ సర్వింగ్ రెస్టారెంట్లో ఒక సర్వర్గా జాబ్ చేస్తే మినిమం 10,000 అండి పర్ డే. నేను చెప్తున్నది పర్ డే. పర్ డే. ఓహ్! పర్ డే మినిమం 10,000 సంపాదించవచ్చు. ఇండియన్ రూపీస్‌లో చూసుకుంటే. నేను ఇండియన్ రూపీస్లో చెప్తున్నాను. అవునవును. అది కొరియన్ భాషలో ఈషిప్ మానోన్ అంటారు. ఓకే. అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 12,000 దగ్గరికి వస్తుంది. హ్మ్. ఒకవేళ కొంచెం తగ్గినా ఇంచుమించుగా ఒక 10,000 ఒక రోజుకి సంపాదించవచ్చు. అంటే నెలలో వాళ్ళ ఆదాయం ఊహించలేనంతగా ఉంటుందేమో. చాలా ఎక్కువ ఉంటుందండి. రైట్. సో రైట్. ప్రతిరోజు కానీ ఒకవేళ వాళ్ళు కానీ జాబ్ చేయగలిగితే మేబీ 3 lakhs వరకు వాళ్ళు సంపాదించవచ్చు. అబ్బబ్బా! వెరీ గుడ్ సార్. అంటే ఒకటి సార్, ఇప్పుడు మన ఆదాయం అనగానే చాలా మంది ఇండియా నుంచి ఎక్కువగా దుబాయ్ వెళ్తుంటారు, అబుదాబి ఇలాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. అవును. అక్కడ కూడా ఎక్కువ ఆదాయం వస్తుందనేది ఈ అన్‌స్కిల్డ్ కోసం మనం మాట్లాడుకుంటే చాలా మంది అక్కడికెళ్ళి ఉంటారు. అంటే దుబాయి, అబుదాబి లాంటి ఆహ్, దేశాలకు మనం ఇప్పుడు చెప్తున్న సౌత్ కొరియాకు తేడా ఏంటి? ఈ శాలరీ వైజ్ కానీ కంపేర్ చేసుకుంటే అబుదాబి, దుబాయ్ కంటే కొరియాలో శాలరీ చాలా ఎక్కువ అండి. హ్మ్. శాలరీ చాలా ఎక్కువ వాళ్ళు సంపాదించవచ్చు. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఇప్పుడు కొరియన్ మార్కెట్ లైక్ ఎక్కువ మంది జాబ్స్ చేసే వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనకి దుబాయ్ అటువైపు చూస్తే చాలా మంది వెళ్తున్నారు. అవును. చాలా మంది డిమాండ్ ఆల్రెడీ ఉంది. పీపుల్ కూడా ఎక్కువే ఉన్నారు. అవును. ఇప్పుడు మీరు కొరియా ఇటువైపు కానీ చూస్తే అంతమంది లేరు. అవును. వాళ్ళకి వర్క్ ఫోర్స్ కావాలి. వర్క్ ఫోర్స్ గురించి వేరే వేరే గవర్నమెంట్స్తో వాళ్ళు అగ్రిమెంట్స్ చేసుకొని తీసుకుంటున్నారు. సో మనం కానీ రెడీ అవ్వగలిగితే, లాంగ్వేజ్ కానీ మనం కానీ నేర్చుకోగలిగితే ఆ జాబ్ ఆపర్చునిటీస్ మన యూత్ తీసుకోగలుగుతారు. రైట్. అంటే సార్ ఇప్పుడు సేఫ్టీ ప్రకారం మనం చూసుకున్న సౌత్ కొరియాలో బానే ఉంటుందా సార్? కొరియా చాలా సేఫెస్ట్ కంట్రీ అండి. అచ్చా! సేఫెస్ట్ కంట్రీ. నార్త్ కొరియా అంటేనే భయమేస్తుంది. నార్త్ కొరియా ఇస్ డేంజరస్ కంట్రీ, బట్ సౌత్ కొరియా వెరీ సేఫ్ కంట్రీ అండి. యెస్. యెస్. సార్ మన కొరియా అనగానే మనకి కియా కార్లవి మనకు గుర్తొస్తాయి. మన అవును. రాష్ట్రంలో కూడా కియా పరిశ్రమ ఏర్పాటు చేశారు. మీరు కియా పరిశ్రమతో ఏమైనా అనుబంధం ఏమైనా ఉందా? అంటే ఆ సంబంధం ఏమైనా ఉందా? నేను కియా మోబిస్లోని అక్కడున్న హై లెవెల్ ఎగ్జిక్యూటివ్స్కి కొరియన్ లాంగ్వేజ్ టీచ్ చేస్తున్నానండి. అచ్చా! 2018 నుంచి నేను స్టార్ట్ చేశాను. హ్మ్. సో ఆ టైంలో నేను అనంతపూర్లో ఉన్న ఎస్కే యూనివర్సిటీలో అడ్జంక్ట్ ప్రొఫెసర్గా కూడా జాబ్ చేస్తుండేవాడిని. హ్మ్. సో ఈవినింగ్ టైమ్స్లో నేను కియా మోబిస్లో నేను వాళ్ళకి కొరియన్ లాంగ్వేజ్ టీచ్ చేస్తున్నాను. అంటే ఇండియన్స్‌కి. ఇండియన్ స్టాఫ్కి అచ్చా! కొరియన్ లాంగ్వేజ్ నేను నేర్పిస్తున్నాను. అది 2018లో స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతూనే ఉంది. రైట్ సార్. సార్ ఇప్పుడు మీ ట్రైనింగ్ సెంటర్‌కి వద్దాము. ఎంతమందిని ఇలాగా కొరియన్ లాంగ్వేజ్ నేర్పించాలన్న తపనతో మీరున్నారు? ఎలాంటి వారిని మీరు ఆహ్వానిస్తున్నారు? అంటే సహజంగానే నిర్వహణ ఖర్చులనేవి ఉంటాయి. అవును. ఇప్పుడు ఎంత మనం సామాజిక సేవ చేద్దామన్నా అవును. కొంతైనా ఖర్చు భరించాల్సి ఉంటుంది. అంటే మీరు, నాకు తెలిసినంత వరకు మీరు నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఆశిస్తున్నారు. అవును, చాలా తక్కువ. ఎక్కువ మందికి ఉపాధి కలిగించడానికి కొరియన్ లాంగ్వేజ్ నేర్పించాలనేది మీ తపనగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. చాలా మంచి విషయం సార్ ఇది. ఎంత మీ లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారు సార్? అంటే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గానీ, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి Right. వచ్చే వాళ్ళకి మీరేంటి సూచన చేస్తారు? నేను ఫస్ట్ టైం 2003లో కొరియాలో వెళ్ళినప్పుడు ఒక ఇండియన్ కూడా మనకు కనిపించారు కాదండి కొరియాలో. అసలు ఇండియన్స్ లేరు. నేను 2015, 16 ఆ టైం నుంచి వెళ్తున్నప్పుడు చూస్తే నార్త్ ఇండియన్స్ మనకు చాలా ఎక్కువ మంది కనబడుతుంటారు. ఓకే. నార్త్ ఇండియన్స్ కనిపిస్తుంటారు. తెలుగు వాళ్ళు మాత్రం ఒక్కరు కనబడరు. ఇంకా తమిళియన్స్ కొంతమంది కనబడతారు కానీ తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా కనబడరండి. ఓకే. సో నేను 2003కి ముందే నేను లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఇంతకాలం అయ్యి అక్కడ ఇప్పుడు నార్త్ ఇండియాలో చాలా కొత్త కొత్త ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. చాలా మంది ట్రైన్ చేస్తున్నారు, చాలా మంది జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పిస్తున్నారు. అవును. ఎంతకాలం కొరియా భాష నేర్చుకొని ఇన్ని చేసి కూడా మనం ఒక్కరు కూడా ట్రైన్ చేయలేకపోయామే అనే బాధతో కొరియన్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. అవును. ఇది యాక్చువల్లీ ప్రాఫిట్ మోటివ్ అయితే కాదండి. మీరు తీసుకుంటున్న ఫీజు కూడా చాలా తక్కువ. అవును. ఈవెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మీరు యుఎస్ కానీ అటువైపు కానీ వెళ్తే మీకు 20 lakhs మినిమం ఖర్చు అవుతుంటుంది. అవును. మీరు కొరియాకి కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి కానీ వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక 3 lakhs ఓకే. 3 lakhsతో మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి కొరియాకి వెళ్ళొచ్చండి. ఓకే. ఓకే. అంటే అలాగే ఇప్పుడు అన్‌స్కిల్డ్ లేబర్‌కి సంబంధించి కూడా మీరు నేర్పించగలుగుతున్నారు కదా సార్ చాలా అవును. మందికి. వాళ్ళకి కూడా ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా? అక్కడికి వెళ్తే ఎలా పంపించగలుగుతారు ఏంటనేది? సో యాక్చువల్లీ జాబ్ కానీ దొరికితే ఓకే. ఓన్లీ ఫ్లైట్ ఛార్జెస్, వీసా, మేము ఎక్స్ట్రా ప్రత్యేకంగా ఛార్జ్ చేసింది ఏమీ లేదండి. ఓకే. ఓకే. సో లాంగ్వేజ్ నేర్పిస్తున్నాం. అక్కడికి కానీ వెళ్ళగలిగితే, సో ఇప్పుడు జనరల్గా మాకు ఇప్పుడు సంగుక్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీతో ఎంఓయూ ఉందండి. ఓకే. సో ఎవరైనా సంగుక్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నా, లేకపోతే వాళ్ళకి ఒక నామినల్
అమౌంట్ చిన్నది పే చేసి ఓకే. అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ వాళ్ళు చేసుకోవచ్చండి. అచ్చా! అచ్చా! అంటే ఈ అన్‌స్కిల్డ్ లేబర్‌కి సంబంధించి కూడా మీరు వాళ్ళని పంపించేందుకు ఏమైనా ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా సార్? మనం ఆ అవకాశాలు ఏమైనా మనం కల్పించగలుగుతామా? మన యాక్చువల్గా ఇన్‌స్టిట్యూట్ ద్వారా? యాక్చువల్గా నేను కొరియా మేయర్ గారితో మాట్లాడాను. తర్వాత మన విశాఖపట్నం మేయర్గా మేడం గారితో కూడా మాట్లాడాం. ఓకే. సో యాక్చువల్లీ దానికి వీసా విషయం వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ టు సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేయవలసింది, అచ్చా! అచ్చా! స్టేట్ గవర్నమెంట్స్లో మనం చేయలేము అని వాళ్ళు చెప్పారు. అయితే మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఏర్పాటు చేసిన విధానం ఏంటి అంటే ఎడ్యుకేషనల్ వీసాలో, అంటే అక్కడ సంగుక్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ చదువుకుంటూ జాబ్ చేసే విధంగా మేము ఎంఓయూ ఒకటి రెడీ చేసామండి. ఓకే. సో ఓకే. గురించి 10+2 చదివిన ఏ విద్యార్థి అయినా సరే సంగుక్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి అక్కడ చదువుకుంటూ జాబ్ చేసుకోవచ్చు, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అచ్చా! అచ్చా! వెరీ గుడ్ సార్. అంటే మనం అంటే మీరు ఇంటర్మీడియేట్ స్థాయి నుంచి మనం ఒక సౌత్ కొరియాలో చదువుకునే అవకాశాలు ఉన్నాయి. అవునండి, అలాగే యూనివర్సిటీలో కూడా. అవునండి, యూనివర్సిటీలు కూడా. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు అమెరికా అటు దేశాలకు వెళ్ళే కంటే సౌత్ కొరియాని ఎంపిక చేసుకోవడం బెటర్ అంటారు. చాలా వరకు ఇటు టర్న్ అయితే అవునండి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వేగంగా వచ్చే అవకాశం ఉందంటారు. ఎగ్జాక్ట్లీ, అంతేనా? ఖచ్చితంగానండి. రైట్. రైట్ సార్. కొరియాలో పాపులేషన్ తక్కువ ఉన్నారు, ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయండి. యెస్. సో మన ఇండియా నుంచి చాలా తక్కువ మంది వెళ్తున్నారు. అవును. సో ఎక్కువ మంది వెళ్ళాలని నా ఆశ అండి. రైట్ సార్. ఎంతమందిని ట్రైన్ అప్ చేయాలనే ప్లాన్ సార్? అంటే ఎలా ఎంతమందిని టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? సో నేను ఇందాక చెప్పినట్టు మన చుంచోన్ యూనివర్సిటీ చుంచోన్ మేయర్ గారితో మాట్లాడినప్పుడు హ్మ్. వాళ్ళు ప్రస్తుతం 3 లక్షల జనాభా ఉన్నారు, మాకు 30 లక్షలు చేయాలని మా కోరిక అని అన్నారు. యెస్. సో ఒకవేళ 30 లక్షలు లేకపోతే 27 లక్షలు మన దగ్గర నుంచి పంపించగలిగితే నాకు ఇంకా చాలా సంతోషం అండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఫైనల్‌గా సార్ మిమ్మల్ని ఎక్కడికి కలవాలంటే విద్యార్థులు ఏ రకంగా సంప్రదించాలి? ఇది అంటే మన ఇన్‌స్టిట్యూట్‌కి నేర్చుకోవాలంటే కొరియన్ లాంగ్వేజ్. ఓకే. ఒకవేళ ఇక్కడ కానీ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ ఉందండి, ఆఫ్లైన్ ఉందండి. ఓకే. సో అండ్ సమ్మర్ వెకేషన్స్లో స్పెషల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. హ్మ్. సో ఆన్లైన్ అంటే మీరు యాక్సోక్ కొరియన్ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీరు ఆన్లైన్ కోర్సెస్ గురించి తెలుసుకోగలుగుతారు. యాక్సోక్. హ్మ్. యాక్సోక్ వై? కొరియన్ ఇన్స్టిట్యూట్, అచ్చా! ఒకసారి స్పెల్లింగ్ కరెక్ట్. YAKSOK, ఓకే. యాక్సోక్ కొరియన్ ఇన్స్టిట్యూట్. సో ఆఫ్లైన్ కానీ రావాలనుకుంటే ఇది ద్వారకా నగర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్ ఇస్నార్ ప్లాజాలో 5th ఫ్లోర్లో ఉందండి ఇన్స్టిట్యూట్. వెరీ గుడ్. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు చేసిన ఫలితం కనబడాలి. చాలా మందికి ఉద్యోగాలు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఐ డ్రీమ్ తరపున మీరు చేస్తున్న ప్రయత్నం అనేది సరికొత్త ప్రయత్నమే ఇది. చూశారు కదా! కొరియన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటే వందలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ జనం కావాలి. ఆ జనం ఇండియా నుంచే వెళ్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి అన్నది అక్కడ డిమాండ్ పెట్టి చెప్తున్న మాట. ప్రశాంత్ గారు అయితే ప్రత్యేకంగా కొరియన్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి తొలి ఇన్స్టిట్యూట్‌గా మనం చెప్పుకోవాలి. విశాఖపట్నంలో పెట్టారు, ద్వారకా నగర్‌లో. చాలామంది ఆయన సంప్రదించొచ్చు. అతి తక్కువ ఫీజుతో అంటే నిర్వహణ ఖర్చులుగా మాత్రమే తీసుకొని కొరియన్ లాంగ్వేజ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా అక్కడ చదువుకోవడానికి వెళ్ళొచ్చు. అలాగే అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు. గణనీయంగా జీతాలు కూడా తీసుకోవచ్చు. ఆ జీతాలు అలా ఇలా కాదు, లక్షల్లో ఉంటాయి. కాబట్టి కేవలం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి దక్షిణ కొరియా కూడా మంచి మార్గాన్ని, ఉపాధి అవకాశాలను చూపిస్తోంది. దానికి ముందుగా కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీ అవకాశాలనేది మరింత సులభతరం అవుతాయి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.